వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా మీ ప్రతిలిపి. ఈరోజు మనం మహాలక్ష్మి 20వ పార్ట్ చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు నేను అతన్ని ప్రేమించాలా? అదేం కుదరదు. కుర్రాడు చాలా బాగున్నాడు. అయినా అతని గురించి నాకు అంతగా తెలీదు. తెలిస్తే మాత్రం ప్రేమించాలా? అదేం కూడదు. నేను మా అమ్మ నాన్నలతోనే ఉండాలి. వీళ్ళందరూ కూడా చాలా మంచివారే. అతన్ని చూస్తే మాత్రం చాలా టెంప్టింగ్గానే ఉన్నాడు. అయితే మాత్రం నేను ఇక్కడ ఎలా ఉండగలను? అమ్మని, బాబాయిని, నాన్నని వారందరినీ వదిలేసి వెళ్ళడం నాకు అస్సలు కుదరదు. ఒకవేళ అతను నాతో రావడానికి ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం అని మహా మనసులో అనుకుంటుంది. మహా ఏదో లోతుగా ఆలోచించడం మొదలుపెట్టిందని కాంచనాకి వెంటనే అర్థమైపోతుంది. దాంతో తల మీద ఒక్కటిచ్చి, ఏం ఆలోచిస్తున్నావు అని మహాను పైకి లేపుతుంది. పిన్ని చెవి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అంత ముఖ్యమా అని బొంగమూతి పెట్టుకుని అడుగుతుంది మహా. నీకు ముందే చెప్పాను కదా మహా, ఈ సంవత్సరం పాటు అతనితో జీవించాలి. అతనితో పాటే ఒకే గదిలో ఉండాలి. తర్వాత నీకు ఇష్టం లేకపోతే నేను ఆ పని చేయనులే. సర్లే అంటూ ముందుకు నడుస్తుంది మహా. ఏం చిన్న అత్తయ్య, మీ ఇద్దరేదో మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. అది ప్రియా, టిప్స్ చెప్తున్నాను. మీకు కూడా ఏమైనా తెలిస్తే మహాతో చెప్పు. ఓ అలాగా అమ్మా, నేను చెప్పనా అని శాంత ముందుకు వస్తుంది. వద్దులే శాంత, స్వతహాగా వారే తెలుసుకోవాలి భర్త దగ్గర ఎలా మసులుకోవాలో. నీకు మాత్రం ఎవరు చెప్పారు, నాకెవరు చెప్పారు అని సిగ్గుపడుతుంది ప్రియ. అంత మోడ్రన్గా ఉన్న అమ్మాయి సిగ్గుపడుతుంటే మహా విచిత్రంగా ప్రియ వైపే చూస్తుంది. తను అంతలా, ఏమైంది మహా, ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతుంది ప్రియ. అది నువ్వు కూడా సిగ్గుపడతావా? నీకు అలాంటివి ఏవి చేత కావనుకున్నాను. నేను అలాంటి అమ్మాయిని కాదు. ఈ మోడర్న్ ప్రపంచంలో అందరూ పైకి అలాగే కనిపిస్తారు, కానీ లోపల ఉండేది మాత్రం వేరే. పోను పోను నువ్వు కూడా తెలుసుకుంటావులే అంటూ గదిలోకి తీసుకెళ్ళి మహాను లోపల వదిలేసి అందరూ బయటకు వస్తారు. అప్పటి మహా గదిలోకి వెళ్తుంటే గాయత్రి చిన్నగా మెట్లు దిగుతుంటే ప్రేమ్ రూమ్లో ఏదో అలికిడి వినిపిస్తుంది. ఆసక్తిగా గది లోపలికి వెళ్ళి ప్రేమ్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఏమైందిరా, నువ్వెందుకు ఇంకా గదిలోకి వెళ్ళలేదు అని అడుగుతుంది గాయత్రి. అమ్మా, చిన్నప్పుడే పెళ్ళన్నారు, రిసెప్షన్ అన్నారు, అన్నిటికీ సరే అన్నాను. ఇప్పుడు గదిలో కూడా వెళ్ళమంటున్నారా? అన్నీ మీ ఇష్ట ప్రకారమేనా అని అంటాడు ప్రేమ్. తల్లిదండ్రులంటే గౌరవమే, కానీ ఈ విషయంలో మాత్రం ప్రేమ్ కోపం అదుపులో ఉండదు. తను మాత్రం ఏం చేస్తాడు? రే, మీ అత్త ఇంటికి మీ నాన్నకు ప్రాణం. మహాను చిన్నప్పటి నుంచి తన భుజాల మీద మోశాడు. తన ఇంటి కోడల్ని చూసుకోవాలని ఎంతో ఆశించాడు. పెద్దయ్యాక గొడవ వల్ల మీ నాన్న మీ అత్తయ్యని విడిపోవాల్సి వచ్చింది. కానీ ఆయన కోరిన మాత్రం తీరలేదు. అందుకే ఎవరు రాకపోయినా పట్టు వదలలేదు. అయినా మహాలో ఏం తక్కువ? అందం ఉంది, చదువు ఉంది, పెద్దలంటే గౌరవం కూడా ఉంది. ఇదే మాట నువ్వు సౌజన్య విషయంలో కూడా అన్నావు. ఆమె వచ్చి ఇక్కడ ఎంత పెద్ద రాద్ధాంతం చేసిందో తెలుసా? ఏడుస్తూ కోపంగా వెళ్ళిపోయింది. అలా అయితే నేను ఆమెను కూడా పెళ్లి చేసుకోనా అంటాడు ప్రేమ్. ఆ మాటలు విని గాయత్రి కోపం వచ్చింది. ప్రేమ్, అలా అన్నాను కానీ చివరికి భార్యనేరా, భర్త ప్రేమించాల్సింది. దానికి నన్ను క్షమించు. అమ్మా, ఇప్పుడు నేను గదిలోకి వెళ్తాను. ఇష్టంతో కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు అంటూ మహా దగ్గరికి వెళ్ళిపోతాడు ప్రేమ్. అలా మౌనంగా వెళ్ళిపోతున్న ప్రేమ్ వైపే చూస్తుంది.
కొడుకు మాటలు గాయత్రి గుండెను బలంగా తాకాయి. అన్నయ్య వల్లే ఇవన్నీ అని బాధపడుతూ భర్త దగ్గరికి వెళ్తుంది. రాకేష్ వర్మ ఫైల్స్ పక్కన పెట్టి గాయత్రి ముఖం వైపు చూస్తాడు. గుమ్మంలో ఉన్న తను, ఏమైంది గాయత్రి, ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు రాకేష్. ముందు నన్ను క్షమించాను అని చెప్పండి, అప్పుడు జరిగిందంతా చెప్తాను. నేను నిన్నెప్పుడు క్షమిస్తూనే ఉంటాను కదా, ఇప్పుడు కొత్తగా ఏముంది అంటాడు రాకేష్. మీకు మీ చెల్లికి గొడవై సంగతి అందరికీ తెలిసిందే. మహాను ప్రేరేపించే అనుకుని ప్రేమ్కు సౌజన్య పెళ్లి అనుకున్నాను. రాకేష్ కోపాన్ని దాచుకుంటాడు. నీ చెల్లి నా మాట కాదనదు, అది నీకు తెలుసు. కానీ ప్రేమ్ మహా ఇష్టం లేదనుకోకు. బిజినెస్ గొడవలే కారణం. చిన్నప్పుడు వాళ్ళ స్నేహం గుర్తుందా అని గుర్తొస్తే వాళ్ళ ప్రేమ ఆకాశాన్ని అంటుతుంది. దీని గురించి నువ్వు బాధపడకు గాయత్రి. అవునన్నట్లు గాయత్రి తల ఊపుతుంది. ఆ సన్నివేశం కనులకు కట్టినట్టుగా. ప్రేమ తలుపు తీయగానే అక్కడ మహా చేస్తున్న పనిని చూసి ఆశ్చర్యపోతాడు అతను. మహా ఏం చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోండి. అప్పటి వరకు మీ ఊహలను కామెంట్లో చెప్పండి. మీరేం ఊహించుకున్నారో. ఇది ప్రతిలిపి ప్రీమియం 2.0 సిరీస్. మీ మంచి కామెంట్తో నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నా మీ ప్రతిలిపి. ఈరోజు నా వెనక చాలా సౌండ్స్ వినిపించాయి. మీరు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ సౌండ్స్ అన్నిటినీ ఇగ్నోర్ చేసేయండి. మీ ప్రేమకి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.